వీలైనంత వరకు కూడా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి మాట దేవుని వాక్యం ఇంతవరకు మనం చూసుకుంటున్నటువంటి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5-6 అధ్యాయాల్లో కూడా మనం చూసేది ఏంటంటే తండ్రులకు లేకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి హితం ఏంటి అంటే ఎంతసేపు గొనగటం అన్నది ఆపేయాలి. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల పిల్లలను దూరం చేసుకుంటారు. మీరు ఎప్పుడు ప్రతి దాంట్లోనూ కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఉండటం, దాన్ని ఏమంటారు, ఇక మీరు చెప్పినట్లు జరగాలి, ఇది నా ఇల్లు అన్నటువంటి ఆలోచన కారణం చేత కోడళ్లకు ఆ స్థానం రాకుండా పోతుంది, బాధ్యత రాకుండా పోతుంది, మీకు మీ నుంచి దూరం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలోకి వస్తుంది. అది తప్పు. అలా జరగకూడదు. ఇంకొక ప్రధానమైన అంశం చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఇది జరుగుతూ ఉంది మన సమాజాల్లో, అందుకు చెప్తున్నాను. ఏంటి అని అంటే వెంటనే చేయి చేసుకోవటం. స్త్రీని పురుషుడు చేయి చేసుకుంటూ సంఘ నాయకుడుగా ఉంటున్నాడు అనంటే, లేకపోతే సమాజంలో క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు అనంటే, నీకంటే దరిద్రమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు. స్త్రీని చేయి చేసుకోవడం పురుషత్వం, మగతనం అని అనుకుంటే అది తప్పు. స్త్రీని మాట వినాలి అని అంటే నువ్వు చేయి చేసుకోవాలి అని అనుకుంటే అది తప్పు. సో ముఖ్యంగా వెంటనే స్త్రీ పైన చేయి చేసుకునేటటువంటి మగవాడు, పురుషుడు తన మగతనం చూపిస్తున్నాను అని అనుకుంటున్నాడేమో కానీ అది మగతనం కాదు. అది భయంకరమైనటువంటి బైబిల్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. అలాగే ఎరా నీ భార్యను కంట్రోల్లో పెట్టుకోలేవా అంటూ కొంతమంది పెద్దలు పురుషునికి ఒత్తాసు పలుకుతూ మరి గృహహింస చేయమని ప్రోత్సహిస్తున్నారు.